నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దశావతారాల ద్వారా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన ఆ మహావిష్ణువుకు ఎన్నో నామాలు. విష్ణు నామాలలో కేశవుడు అన్న నామం అత్యంత ప్రసిద్ధ నామంగా చెబుతారు. భక్తుల్ని సమ్మోహనపరిచే దైవాన్ని కేశవుడు అంటారు. కేశవనామ వైభవాన్ని అగ్నిపురాణం వైభవంగా వెల్లడించింది. కేసి అనే రాక్షసుణ్ణి వధించడం వల్ల కేశవుడనే నామం ఏర్పడిందంటారు. చెన్ను అంటే అందమైన అనే అర్థం. కేశవస్వామికి సుందరమైన కేశ సంపద ఉంటుంది. చెన్ను మీరిన కేశవస్వామి అవతార విశేషం, ఎన్నో విశేష అంశాలు సమాహారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడిలో కొలువుదీరిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం అతి పురాతనమైందిగా పేరుగాంచింది. పల్నాడు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని గుడిపూడి ప్రకృతి సౌందర్య నేపథ్యంగా అలరారుతోంది. అద్భుతమైన మహిమలకు పెట్టింది పేరుగా ఈ ధామం విలసిల్లుతోంది. 12వ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడంగా నెలకొని ఉంటుంది. శిలా తోరణాలతో, రాతి ముఖ మండపాలతో, సిమెంటు ఏమాత్రం వాడకుండా నిర్మించిన బహు అరుదైన ఆలయం ఇది. అటువంటి మహిమోపేతమైన ఆలయ సందర్శనం చేసుకుందాం. విక్రమించిన వాడే విష్ణువని, విష్ణుర్విక్రమణాద్దేవః అంటూ మహాభారతం విష్ణు వైభవాన్ని కీర్తించింది. అలాంటి పరాత్పరుడికి ఎన్నో నామాలు, మరెన్నో నామాంతరాలు. వాటిలో సుప్రసిద్ధమైంది కేశవనామం. శ్రీహరి అందమైన కేశవమూర్తిగా కొలువుదీరిన ఆలయాలు బహు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. 800 సంవత్సరాల నాటి అతి పురాతనమైన దివ్య ఆలయం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో అత్యంత మహిమాన్విత దివ్య ఆలయంగా ఈ ఆలయం అలరారుతోంది. వైష్ణవ ఆలయాల్లో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత దాగి ఉంటుంది. సర్వసాధారణంగా విష్ణు ఆలయాలలో స్వామి సుదర్శన చక్రాన్ని కుడి చేతిలో ధరించి ఉంటాడు. కాని ఈ గుడిపూడి శ్రీ చెన్నకేశవస్వామి వారు మాత్రం తమ ఆయుధాలను అపసవ్య దిశలో ధరించి ఉంటాడు. ఇలా అపసవ్య దిశలో ధరించి ఉండటానికి ఒక కారణం ఉంది. మహావిష్ణువు ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మితో పాచికలు ఆడుతుండగా భూలోకం నుంచి గజేంద్రుని ఆర్తనాదం వినిపించిందట. మనందరికీ గజేంద్ర మోక్షం గాథ గురించి తెలిసిందే. కరి, మకరి పోటాపోటీగా తమ తమ శక్తిని నిరూపించుకుంటూ ఉన్నాయట. ఎన్నో సంవత్సరాలు గజానికి, ముసలికి పోరు జరిగిందట. అలసిపోయిన గజేంద్రుడు తనని ముసలి బారి నుంచి రక్షించుకోవటానికి ఏనుగు తన పూర్వజన్మ స్మృతి వల్ల శ్రీహరిని గుర్తుకు తెచ్చుకుని ఆ హరిని భక్తితో ప్రార్థించిందట. ఏనుగు ప్రార్థనను ఆలకించిన శ్రీహరి పరుగు పరుగున తన భక్తుడిని రక్షించుకోవటానికి తన ఆయుధాలను ధరించిన తీరును కూడా చూడకుండా వచ్చి మొసలిని సంహరించి గజేంద్రుణ్ణి కాపాడాడట. అలా కాపాడే సందర్భంలో స్వామి అపసవ్య దిశలో ఆయుధాలను ధరించి వచ్చాడని పురాణగాథ. ఈ ఆలయం 12వ శతాబ్దంలో పల్లవుల కాలం నాటిదిగా తెలియపరిచే శిలాశాసనం ఉంది. ఈ దేవాలయం ముందు రాణి రుద్రమదేవి కీర్తి స్తంభాన్ని తన గుర్తుగా ప్రతిష్ఠించినట్టు తెలుస్తోంది.
1994వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ సహాయ సహకారాలు, గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నూతన నిర్మాణం సంతరించుకుంది. అతి పురాతనమైన ఈ కోవెల రాతితో మలచబడిన ముఖ మంటపాలతో, శిలా తోరణాలతో శిలామంటప నిర్మాణం జరిగింది. అబ్బురపరిచే విశేషమేంటంటే ఈ రాతి నిర్మాణంలో సిమెంటును వాడకపోవటం విశేషం. ఇలాంటి పురాతనమైన ఆలయాలు బహు అరుదుగా దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు కీర్తి స్తంభాన్ని దర్శించి ధ్వజస్తంభ వీక్షణం చేసి ముఖమంటప ప్రాంగణంలోకి చేరుకుంటారు. ముఖమంటపం పూర్తిగా రాతి స్తంభ సమన్వితంగా నెలకొని ఉంటుంది. ముఖమంటపం పైభాగాన ఇరువైపులా హనుమ, గరుత్మంతుల మూర్తులు నమస్కార ముద్రతో దర్శనమిస్తాయి. మధ్య భాగంలో శ్రీ చెన్నకేశవ స్వామి మూర్తి కానవస్తుంది. ప్రధాన ఆలయ గోపురం పైభాగంలో హనుమ, గరుత్మంతుని సహా వివిధ దేవతామూర్తుల రూపాలను కూడా చూడగలం. అనంతరం భక్తులు గర్భాలయానికి ఎదురుగా ఉన్న గరుత్మంతుణ్ణి దర్శించుకుని శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తారు. గర్భాలయంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఇరుదేవేరులతో సర్వాలంకార శోభితంగా అలరారుతూ ఉంటాడు. స్థానక భంగిమలో ముగ్గురు మూర్తులు ముగ్ధ మోహనంగా తేజరిల్లుతారు. మూలమూర్తిగా దిగువ భాగాన శ్రీదేవి, భూదేవి మాతలు కొలువై భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు. ఏ ఆలయంలోనైనా నారాయణుడు సుదర్శన చక్రాన్ని, కుడిచేత్తో ఆయుధాలను ధరించి ఉండడం విశేషం. గర్భాలయంలో చెన్నకేశవ స్వామి శ్రీదేవి, భూదేవి మాతలతో దర్శనమిస్తాడు. మూల విరాట్ మూర్తికి పాదభాగంలో శ్రీదేవి, భూదేవి మాతలు కొలువుదీరి ఉంటారు. దేదీప్యమైన కాంతుల్ని విరజిమ్ముతూ శ్రీవారు దర్శనమిస్తారు. కిరీటాది అలంకారాలతో, నానావిధ ఆభరణాలతో, పుష్పమాలికలతో జగన్మోహనకరంగా చెన్నకేశవుడు భాసిల్లుతాడు. బంతి, చామంతుల పుష్పమాలికలతో ఎంతో సుందరంగా కానవస్తాడు. ఆ బ్రహ్మాండ నాయకుడు ఇరు దేవేరులతో భక్తాభీష్ట వరదాయకుడై ఆకట్టుకుంటాడు. శంకు చక్రాల్ని ధరించి అభయ వరద హస్తముద్రలతో చెన్నకేశవ స్వామి దర్శనమిస్తాడు. చెన్ను అంటేనే అందమైన అనే అర్థం ఉంది. అందమైన సుందరాకారుడు కేశవుడు, భక్తుల క్లేశాల్ని నివారించేవాడు. తిరునామం, శంకు చక్రాలతో అభయాన్ని, వరాలను అనుగ్రహించే దేవదేవుడే కేశవుడు. అలాంటి పురుషోత్తముడు పుంసాం మోహన రూపుడు శ్రీదేవి, భూదేవి సహితంగా ఇక్కడ కొలువై భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. శ్రీకేశవం కరతలోద్ధత రమ్య పద్మం. ఆయన పద్మంలో నుంచుని ఉంటాడు, పద్మాసనంలో. 4 చేతుల్లో కూడా ఆయుధాలతో చక్కగా శ్రీ మహావిష్ణువు అవతరించినటువంటి అవతారం ఈ చెన్నకేశవ స్వామి అవతారం. ఈ స్వామిని 17వ శతాబ్దంలో రాణి రుద్రమ్మ వారు పరివార సమేతంగా, మరి అప్పుడు దివ్యక్షేత్రాలైనటువంటి అమరావతి ఇట్లాంటివన్నీ దర్శించుకుంటూ ఈ గ్రామానికి వచ్చి మన చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నట్టు కొన్ని పురాణాల్లో ఆధారంగా ఉంది. అటు తర్వాత
మరి స్వామికి ప్రతి నిత్యం కూడా వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య ధూపదీప నైవేద్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గుడిపూడి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, సీతారామ లక్ష్మణుల ఆలయం ప్రత్యేక ఉపాలయాలుగా అలరారుతూ ఉంటాయి. 800 సంవత్సరాల అతి పురాతనమైన ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు పులకితులవుతారు. శ్రీ చెన్నకేశవ స్వామి కొలువు తీరిన గుడిపూడి గ్రామంలోనే శ్రీవారి ఆలయ పరిసరాలలో శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక కోవెల ఉంది. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాన నందనం అన్న మంత్రం హనుమంతుని ధ్యాన మంత్రం. ఈ మంత్రానికి ఈశ్వరుడే ఋషి అని చెబుతారు. ఈ నామస్మరణతో సర్వకార్యాలు సిద్ధిస్తాయి, కీర్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శ్రీ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనానికి సంసిద్ధులవుతారు. హనుమంతుడి ధ్యాన మంత్రాన్ని స్మరిస్తూ స్వామి హనుమ ప్రధాన సన్నిధికి చేరుకుంటారు. ప్రత్యేక సన్నిధిలో స్వామి హనుమ పసుపు వర్ణ వస్త్రాన్ని ధరించి కానవస్తాడు. చేమంతులు, బంతిపూల హారాలతో సుందరాతి సుందరంగా కనిపిస్తాడు. తోరణయుక్తంగా నెలకొని భక్తులకు గ్రహపీడాది బాధల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాడు. స్వామి మూలమూర్తి పాదభాగాన శ్రీ వీర హనుమాన్ ఉత్సవమూర్తి నెలకొని ఉంటుంది. వానర రూపాన వెలసి రామకార్యంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన దాసానుదాసుడు రామదాసుడు ఈ ఆంజనేయుడు. ఆ భక్తాగ్రేసరుని దర్శించిన, నామస్మరణ చేసినా కోరిన కోర్కెలు నెరవేరుతాయి అనటంలో అతిశయోక్తి లేదు. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన మరో కోవెల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఆలయ ప్రాకారాలపై ఇరువైపులా హనుమ, గరుత్మంత మూర్తులు కానవస్తారు. మధ్య భాగంలో శ్రీ సీతారామచంద్ర స్వామి మూర్తులు నెలకొని ఉంటాయి. ఆలయ గోపురంపై నారసింహ, గరుత్మంత, హనుమ, సాయిబాబా మూర్తి రూపాలు కనువిందుగావిస్తాయి. ద్వారానికి ఇరువైపులా శంఖు చక్రాల చిత్తరువులు కానవస్తాయి. ఆలయం ముందు భాగంలో తులసికోట నెలకొని ఉంది. ప్రత్యేక సన్నిధిలో మూర్తీభవించిన ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడు కొలువై ఉంటాడు. ఉదాత్త మానవీయ విలువల్ని చాటిన దివ్య పురుషుడు శ్రీరాముడు. అందరికీ ఆదర్శప్రాయుడే కాదు, ఆచంద్ర తారార్కం ఆరాధనీయుడు.
అలాంటి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ హనుమ సహితంగా ఇక్కడ కొలువుదీరాడు. కలియుగమిటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పట్టు వస్త్రాలతో బంతిపూల హారాన్ని ధరించి తోరణయుక్తంగా ప్రత్యేక సన్నిధిలో కొలువుదీరి ఉంటాడు. అర్చకుల వేద మంత్రాల మధ్య సాగే ఆ హారతి కార్యక్రమం అనంతరం శటగోప, ఆశీర్వచనాలు, గంధధారణ, తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు చేతులు జోడించి నమస్కార ముద్రలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గుడిపూడి శ్రీ చెన్నకేశవ స్వామికి ప్రతి ఏటా వైశాఖ మాస పౌర్ణమి రోజున వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రీదేవి భూదేవి సహితంగా మేళతాళాలతో సాగే ఈ ఘట్టం కడు రమణీయంగా భాసిస్తూ ఉంటుంది. ఈ వేడుక వీక్షించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీవారికి ప్రతినిత్యం వైఖానస ఆగమం ప్రకారం పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి సాయంత్రం వరకు వివిధ పూజా కార్యక్రమాలతో సందడిగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి నాడు శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మేళ తాళాలతో జరుగుతుంది. ప్రతి మంగళవారం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో విశేషమైన భజన కార్యక్రమాలు జరుగుతాయి. మంగళవారం హనుమకు ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతి శనివారం, ఏకాదశి, పౌర్ణమి తిథులు, శ్రవణ నక్షత్రం రోజున విశేష పూజా కార్యక్రమాలు శ్రీ చెన్నకేశవ స్వామికి ఉత్సవాలలో భాగంగా స్వామివారిని, అమ్మవారిని వాహనంపై తిరువీధులలో ఊరేగిస్తారు. భక్తుల భజనలు, నామ సంకీర్తనలు, కోలాటాలు, పారాయణాల నేపథ్యంగా గుడిపుడి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. శ్రీరామనవమి, హనుమ జయంతి తదితర పర్వదినాలలో విశేషమైన దేవాలయాలకు నిలయమై భాసిల్లుతోంది. వివిధ దేవతామూర్తుల ఆలయాలతో ఈ పట్టణం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. భక్తి తత్పరతకు సజీవ తార్కాణమై నిలిచి ఎందరో రాజులు, రాణి రుద్రమదేవి వంటి రాణులు దర్శించి తరించిన పుణ్య ప్రదేశంగా పేరుగాంచింది. అటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ సందర్శనం చేసుకున్నాం కదా, మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.